కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని సగిలేరు గురుకుల పాఠశాలను తరలించాలని ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణమే ఆపాలని, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఏఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు సంయుక్తంగా మాట్లాడుతూ, బద్వేలు నియోజకవర్గం బి కోడూరు మండలం సదరు గురుకుల బాలుర పాఠశాల ఆహ్లాదకరమైన చక్కని వాతావరణంలో ఉన్నదని, గత కొంతకాలంగా సగిలేరు గురుకుల పాఠశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయని, సరైన మౌలిక సౌకర్యాలు కరువయ్యాయని, బ్రహ్మంగారి మఠంలోని తోటపల్లి సమీపంలో ఉన్న మహాగురుకులం విలీనం చేసేందుకు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే బద్వేలు నియోజకవర్గంలోని అధికార విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఇన్ఛార్జీలు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో అడిగే నాదుడే కనిపించడం లేదని వారు విమర్శించారు. కనీసం గురుకుల పాఠశాలలను నిలిపేందుకు మాట్లాడే ధైర్యం చేయకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. తోటపల్లి దగ్గర నిర్మాణం రూపొందుతున్న మహాగురుకులంలో జూలై 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ఆదేశాలు ఇవ్వడం సరైంది కాదన్నారు. దాదాపు 900 మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామర్థ్యం ఉన్న ఈ బాలుర మహాగురుకులంలో ఇప్పటికే సగిలేరు, బ్రహ్మంగారి మఠం గురుకుల పాఠశాలలో పాత భవనాల్లోని విద్యార్థులను తరలించాలనుకోవడం ఆయా ప్రాంతాల ప్రజలను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తప్ప మరొకటి కాదన్నారు. తోటపల్లి మహాగురుకులానికి కొత్త అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహించి నూతన విద్యార్థులను ఎంపిక చేసి తరగతులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. సగిలేరు గురుకుల పాఠశాలను తరలించాలని చెప్పేసి అధికారులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక తప్పాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా అధికారులకు ఒకటే చెప్తున్నాం, బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు కలిసి ఏకైక గురుకుల పాఠశాల సగిలేరు గురుకుల పాఠశాల. అక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి పోయినటువంటి చరిత్ర ఆ గురుకుల పాఠశాలకు ఉంది. కాబట్టి జిల్లా అధికారులు దాన్ని తరలించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. తక్షణమే ఆ గురుకుల పాఠశాలను తరలించకుండా ఆపాలా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో చూస్తే 600 నుండి 900 మంది, 500 మంది అట్లా విద్యార్థులు చదువుకున్నటువంటి వసతులు గతంలో ఉండేటి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అక్కడ వసతులు సరిగా లేక, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫండ్స్ నిధులు కేటాయించకుండా, బిల్డింగ్స్ కట్టించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలా. ఏదైతే ప్రభుత్వ గురుకుల పాఠశాల సగిలేరులో ఉందో ఆ సగిలేరులో ఉన్నటువంటి అక్కడ పిల్లలకు సరిపోయినటువంటి వసతులు ఏర్పాటు చేయాలా, పక్కా బిల్డింగులు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా అన్నటువంటి సౌకర్యాలు అన్నీ కల్పించి అడ్మిషన్ శాతం ఎక్కువ శాతం పెంచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకటే చెప్తున్న అధికారులకు, ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, సగిలేరులో ఉన్నటువంటి పాఠశాల ఈ దాదాపు అట్లూరు, బద్వేలు కలిసి సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠంలో ఉన్న మహాగురుకుల పాఠశాలలో తరలించవద్దని వినతిపత్రం అందేనికి వచ్చాము. ఈరోజు ప్రధానంగా ఎంతో చారిత్రకం కలిగిన సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠం తరలించడం చాలా దారుణము. ఎందుకంటే ప్రధానంగా బద్వేలు నియోజకవర్గంలోని దాదాపు 5 మండలాలకు లేదా 6 మండలాలకు కేంద్ర బిందువుగా ఇక్కడ ఉండే ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠకు తరలించడం చాలా దారుణము. అదేవిధంగా ఎంతో చారిత్రాత్మక ఉన్న సగిలేరులో దాదాపు ఇప్పుడు 200 పైగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఆ విద్యార్థులను సడన్గా అక్కడ తరలించడం వల్ల అక్కడ వసతులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి యథావిధంగానే సగిలేరులో ఉన్న విద్యార్థులకు అక్కడే విద్యను అభ్యసించే విధంగా, అక్కడే వసతులు ఉండే విధంగా, అక్కడే విద్యార్థులు ఉండే విధంగా ఇంకా అధికంగా అడ్మిషన్